వృషభ రాశి జాతకులారా, 2025 సంవత్సరం తన చివరి దశలోకి ప్రవేశించింది. డిసెంబర్ నెలలోని ఈ చివరి 15 రోజులు, అంటే డిసెంబర్ 17 నుండి 31 వరకు, కేవలం ఒక క్యాలెండర్లో భాగం మాత్రమే కాదు. ఇది ఆత్మ పరిశీలన, కీలక నిర్ణయాలు మరియు మీ జీవిత దిశను నిర్ణయించుకునే ఒక గొప్ప అవకాశం. వృషభ రాశి వారికి ఈ సమయం ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పించబోతోంది. అదేమిటంటే, నిజమైన ప్రగతి ఎప్పుడూ శబ్దంలో ఉండదు. అది సహనం మరియు వివేకంతో పుడుతుంది. ఇప్పటివరకు మీరు మీ ఆలోచనలలో, సంబంధాలలో మరియు కర్మలలో దేనినైతే భద్రంగా దాచుకున్నారో, అదే ఇప్పుడు మీ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుందని గ్రహాల సంచారం సూచిస్తుంది. ఈ వీడియోలో డిసెంబర్ 17 నుండి డిసెంబర్ 31, 2025 వరకు ఉన్న సమయం వృషభ రాశి వారికి ఎలాంటి సందేశాన్ని తీసుకువస్తుందో మనం తెలుసుకుందాం. కెరీర్, ధనం, సంబంధాలు మరియు ఆత్మవికాసం పరంగా. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడం మాత్రమే కాదు, సమయంతో జరిపే ఒక సంభాషణ. రండి, గ్రహాల సంకేతాలను అర్థం చేసుకుందాం మరియు ఈ సంవత్సరంలోని చివరి క్షణాలను అర్థవంతంగా మార్చుకుందాం. ముందుగా ఒక శుభవార్త. మీ భాగ్య మరియు కర్మస్థానాధిపతి అయిన శనిదేవుడు మీ 11వ ఇంట్లో, అంటే లాభస్థానంలో ఉన్నారు. మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయన మార్గి డైరెక్ట్ మోషన్ స్థితిలో ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, కర్మదేవుడు లాభస్థానంలో కూర్చుంటే ఏమవుతుంది? దీని అర్థం మీ కష్టానికి ఫలితం వృధా పోదు. శనిదేవుడు ఇక్కడ ఒక రక్షక కవచంలా పనిచేస్తున్నారు. మిగతా గ్రహాలు ఎంత అలజడి సృష్టించినా శనిదేవుడు మీ ఆదాయ ప్రవాహాన్ని ఆగిపోనివ్వరు. ఇది ఒక చాలా పెద్ద రాజయోగం. ఇప్పుడు రెండవ ఇంటిపై దృష్టి సారిద్దాం. అది మీ ధనం మరియు కుటుంబ స్థానం. ఇక్కడ దేవగురువు బృహస్పతి ఉన్నారు, కానీ ఆయన వక్రీ స్థితిలో ఉన్నారు. వక్రీగ్రహం అంటే దానికి చేష్టాబలం ఉంటుంది. అంటే ఆ గగ్రహం సాధారణం కంటే 3 రెట్లు ఎక్కువ శక్తివంతంగా మారుతుంది. ధనస్థానాధిపతి వక్రీ అయినప్పుడు అది మీకు పాత పెట్టుబడులను తిరిగి సమీక్షించుకునే అవకాశాన్నిస్తుంది. ఇది కొత్తగా విస్తరించడానికి సమయం కాదు, ఉన్నదాన్ని చక్కదిద్దుకునే సమయం. ఇక్కడే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చూడండి, డిసెంబర్ 7న కుజుడు మీ 8వ ఇంట్లోకి, అంటే ధనుస్సు రాశిలోకి వచ్చారు. కుజుడు అంటే శక్తి, కానీ 8వ ఇల్లు అంటే గోతి, ప్రమాదాలు మరియు ఆకస్మిక మార్పులు. ఇప్పుడు డిసెంబర్ 17వ తేదీన ఏం జరుగుతుంది? మీ సుఖాధిపతి అయిన సూర్యుడు కూడా ఇదే 8వ ఇంట్లోకి వస్తారు. అంటే అగ్ని మరియు మందుగుండు ఒక్కచోట చేరనట్లు. కథ ఇక్కడితో అయిపోలేదు. డిసెంబర్ 20న మీ రాశి అధిపతి, అంటే సాక్షాత్తు మీరే, శుక్రుడు కూడా ఇదే 8వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. దీని జ్యోతిష్య అర్థం ఏమిటో గమనించండి. లగ్నాధిపతి మీరు, సుఖాధిపతి మీ కంఫర్ట్ మరియు సప్తమాధిపతి మీ పార్ట్నర్, ఈ ముగ్గురు 8వ ఇంట్లోకి వెళ్ళిపోతే దీనిని మనం త్రాహిమాం యోగం అని కూడా అనవచ్చు. దీని సూటి అర్థం ఏమిటంటే, జీవితం యొక్క పూర్తి ఫోకస్ బయటి ప్రపంచం నుండి పక్కకు వెళ్ళి సంక్షోభ నిర్వహణ, క్రిసిస్ మేనేజ్మెంట్, ఆరోగ్యం మరియు వ్యక్తిగత సంబంధాలపై పడుతుంది. శనిదేవుడు డబ్బు తీసుకో అని అంటున్నారు, కానీ 8వ ఇంటి గ్రహాలు జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తున్నాయి. ఇది ఒక వైరుధ్యం, దీనిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీ కెరీర్ మరియు ఫైనాన్స్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఆర్థిక పరంగా పరిస్థితి ఆసక్తికరంగా ఉంది. శనిదేవుడు 11వ ఇంట్లో ఉన్నారు కాబట్టి డబ్బు ప్రవాహం కొనసాగుతుంది. డబ్బు వస్తుంది, బాగానే వస్తుంది. కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది. గురువు 2వ ఇంట్లో కూర్చుని 6వ ఇంటిని, అంటే అప్పులు మరియు శత్రుస్థానాన్ని చూస్తున్నారు. దీని అర్థం పాత అప్పులు తీర్చమని మీపై ఒత్తిడి పెరగవచ్చు. మరియు అతిపెద్ద హెచ్చరిక, డిసెంబర్ 17 నుండి సూర్యుడు ధనుసు రాశిలోకి వెళ్ళినప్పుడు కర్మమాసం మొదలవుతుంది. మన శాస్త్రాల్లో కర్మమాసంలో కొత్త వాహనం కొనడం, కొత్త ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించడం లేదా గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిషిద్ధం. కాబట్టి మీరు ఆస్తి కొనాలని ప్లాన్ చేస్తుంటే నా సలహా ఏమిటంటే, డిసెంబర్ 15 లోపు పూర్తి చేసుకోండి. డిసెంబర్ 17 నుండి 31 మధ్య మీరు ప్రాపర్టీ పేపర్లపై సంతకం చేస్తే అందులో లీగల్ సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. డేటా స్పష్టంగా చెప్తోంది, పత్రాలలో అవకతవకలు జరగవచ్చు. కాబట్టి ఆశకు పోకండి. ఉద్యోగస్తులకు ఈ సమయం కొంచెం ముళ్లతో కూడినట్లుగా ఉండవచ్చు. ఎందుకో లాజిక్ అర్థం చేసుకోండి. సూర్యుడు ప్రభుత్వం మరియు బాస్కు కారకుడు. సూర్యుడు 8వ ఇంట్లోకి, అంటే దాగి ఉన్న స్థానంలోకి వెళ్ళినప్పుడు ఆఫీసులో మీకు వ్యతిరేకంగా కుట్రలు జరిగే అవకాశం పెరుగుతుంది.
డిసెంబర్ 17వ తర్వాత మీ బాస్ మూడ్ అకస్మాత్తుగా మారవచ్చు. మీరు రోజూ చేసే పనిలోనే తప్పులు వెతకవచ్చు. మీ సహోద్యోగులు మీ వెనుక చెడుగా మాట్లాడవచ్చు. దీనికి పరిష్కారం ఏమిటంటే, ఈ సమయంలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. మీటింగ్స్‌లో ఎక్కువగా మాట్లాడవద్దు. శనిదేవుడు 11వ ఇంట్లో ఉన్నారు కాబట్టి అంతిమ విజయం మీదే. కానీ ఇప్పుడు వాదించడం అంటే మీ కాలిపై మీరే గొడ్డలు వేసుకున్నట్లే. వ్యాపారులకు, ముఖ్యంగా భాగస్వామ్యంలో బిజినెస్ చేసేవారికి ఇది రెడ్ అలర్ట్ సమయం. మీ 7వ ఇంటి అధిపతి కుజుడు ఆయన 8వ ఇంట్లో ఉన్నారు. దీనర్థం పార్ట్నర్‌తో గొడవలు లేదా పార్ట్నర్ ఆరోగ్యం చెడిపోవటం వల్ల బిజినెస్ నష్టం జరగవచ్చు. వారిలో అన్వయం దెబ్బతినే యోగం ఉంది. కానీ నాణేనికి మరోవైపు కూడా ఉంటుంది. 8వ ఇల్లు రీసెర్చ్, లోతైన జ్ఞానం మరియు ఇన్సూరెన్స్‌కు సంబంధించినది కాబట్టి మీరు డేటా సైన్స్, మెడికల్ ఫీల్డ్, ఫార్మసీ, టాక్సేషన్ లేదా జ్యోతిష్యం బిజినెస్‌లో ఉంటే నమ్మండి. డిసెంబర్ 17 నుండి 31 వరకు సమయం మీకు కుండపోత లాభాలను తెచ్చిపెడుతుంది. ఇతరులకు దొరకని సమస్య పరిష్కారాన్ని మీరు కనుగొంటారు. ఇప్పుడు మనం ఈ పక్షం రోజుల్లో అత్యంత సున్నితమైన భాగం గురించి మాట్లాడుకుందాం. మీ సంబంధాలు మరియు మీ వ్యక్తిగత జీవితం. ఇక్కడ నాకు మీ పూర్తి శ్రద్ధ కావాలి. దాంపత్య జీవితం గురించి మాట్లాడితే 7వ ఇంటి అధిపతి కుజుడు 8వ ఇంట్లో ఉన్నారు. ఇది మాంగలిక దోషం లాంటి ప్రభావాన్ని సృష్టిస్తోంది. దానికి తోడు సూర్యుడు అంటే అహంకారం కూడా అక్కడికి వచ్చారు. డిసెంబర్ 17 నుండి 25 మధ్య మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న విషయాలపై ఈగో క్లాష్ అంటే అహంకార ఘర్షణలు రావచ్చు. అత్తమామల వైపు నుండి ఏదైనా మాట రావచ్చు. అది మీకు బాగా గుచ్చుకోవచ్చు. నా సలహా ఏమిటంటే, ఈ సమయంలో కరెక్ట్‌గా ఉండటం కంటే కలిసి ఉండటం ముఖ్యం. వాదన జరుగుతుంటే మౌనంగా ఉండిపోండి. డిసెంబర్ 20 తర్వాత శుక్రుడు 8వ ఇంట్లోకొచ్చినప్పుడు మీరు ఎమోషనల్‌గా చాలా బాధపడతారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనిపిస్తుంది. కానీ ఇది గ్రహాల ప్రభావం. దీన్ని గడిచిపోనివ్వండి. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికి కూడా డిసెంబర్ 20 తర్వాత ట్రస్ట్ ఇష్యూస్, నమ్మక సమస్యలు రావచ్చు. అనుమానం అనే పురుగు సంబంధాన్ని పాడు చేయవచ్చు. సింగిల్‌గా ఉన్నవారికి డిసెంబర్ 6న బుధుడు 7వ ఇంట్లోకి రావడం వల్ల పెళ్లి మాటలు నడిచి ఉండొచ్చు, కానీ ఇప్పుడు డిసెంబర్ 17వ తర్వాత విషయాలు కొంచెం ఆగిపోవచ్చు. ఇప్పుడు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకండి. జనవరి వరకు వేచి ఉండండి. స్నేహితులారా, ఇప్పుడు నేను ప్రత్యేకంగా మన ఇంటికి పునాది అయిన మన గృహిణుల, హౌస్ వైఫ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరు వృషభ రాశి గృహిణి అయితే డిసెంబర్ 17 నుండి 31 వరకు సమయం మీకు చాలా బాధ్యతలు మరియు కొన్ని సవాళ్లు తీసుకురాబోతుంది. సాధారణంగా మీరు అందరి ఆరోగ్యం మరియు సంతోషం చూసుకుంటారు. కానీ ఈ పక్షం రోజుల్లో గ్రహాలు ఏమంటున్నాయంటే, మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకోవటం అత్యంత ముఖ్యం. జ్యోతిష్యంలో 4వ ఇల్లు మీ ఇంటి సుఖ సంతోషాలకు సంబంధించినది. దీని అధిపతి సూర్యదేవుడు. డిసెంబర్ 17వ తేదీన సూర్యదేవుడు మీ 8వ ఇంట్లోకి వెళ్తున్నారు. దీని ప్రభావం నేరుగా మీ ఇంటి వాతావరణంపై పడుతుంది. ఇంట్లో ఏదైనా విషయంపై అకస్మాత్తుగా ఉద్రిక్తత పెరగవచ్చు. ఎప్పుడో మరుగున పడిపోయిన పాత విషయం అకస్మాత్తుగా బయటికి రావచ్చు. మీరు ఇంటిని ఎంత చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నారో, ఇంట్లో వాళ్ళు అంత చిన్న చిన్న విషయాలకు చిరాకు పడుతున్నారని మీకు అనిపిస్తుంది. నా సలహా ఏమిటంటే, ఈ సమయంలో ఇంట్లో పర్ఫెక్షన్ ఆశించకండి. ఏదైనా సామాను చిందరవందరగా ఉన్నా, పని అసంపూర్తిగా ఉన్నా దాన్ని మనసుకు తీసుకోకండి. శుభ్రత కంటే శాంతిని కాపాడుకోవడం ముఖ్యం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. 8వ ఇల్లు అత్తగారి ఇంటికి కారకం. అక్కడ కుజుడు మరియు సూర్యుడు ఇద్దరూ ఉన్నారు. హెచ్చరిక ఏమిటంటే, డిసెంబర్ 17వ తర్వాత అత్తమామల వైపు వారితో, అది అత్తగారు కావచ్చు లేదా ఆడపడుచు కావచ్చు, మాట మాట పెరిగే అవకాశం బలంగా ఉంది. వారి మాట ఏదైనా మీకు చాలా బాధ కలిగించవచ్చు. మరోవైపు మీ భర్త స్వభావంలో కూడా వేడి ఉంటుంది. కుజుడు 8వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆయన ఆఫీస్ కోపాన్ని ఇంటి మీద చూపించవచ్చు. దీనికి ఉపాయం ఏమిటంటే, భర్త కోపంలో ఉన్నప్పుడు లేదా అత్తగారి ఇంటి నుండి ఏదైనా మాట వచ్చినప్పుడు ఆ సమయంలో మౌనం పాటించండి. సమాధానం చెప్పడానికి సరైన సమయం డిసెంబర్ 31 తర్వాత వస్తుంది. ఇప్పుడు వాదిస్తే విషయం చాలా పెద్దదవుతుంది. నా సోదరీమణులారా, డిసెంబర్ 20న మీ లగ్నాధిపతి శుక్రుడు 8వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇది ముఖ్యంగా మహిళలకు ఆరోగ్య సంబంధిత లేదా హార్మోన్ల సమస్యలను తీసుకురావచ్చు. నడుము నొప్పి, కాళ్ళలో వాపు లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు తరచుగా అర్రే చిన్న నొప్పే కదా అని మీ అనారోగ్యాన్ని వాయిదా వేస్తుంటారు. కానీ ఈసారి అలా చేయకండి.
కుజుడు సర్జరీకి కారకుడు. కాబట్టి చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. డాక్టర్ని సంప్రదించండి. గురువు రెండవ ఇంట్లో వక్రీగా ఉన్నారు. ఒక గృహిణిగా మీరు ఇంటి ఫైనాన్స్ మినిస్టర్ కూడా. ఈ సమయంలో ఇంటి బడ్జెట్ కొంచెం తడబడవచ్చు. అకస్మాత్తుగా ఏదైనా ఖర్చు రావచ్చు. ఇంటి మరమ్మతులు, ఎలక్ట్రానిక్ వస్తువు చెడిపోవటం, లేదా బంధువులు రావటం. దీనివల్ల మీ దగ్గర ఉన్న డబ్బు ఖర్చవచ్చు. సలహా ఏమిటంటే డిసెంబర్ 17 నుండి 31 మధ్య చేతిని కొంచెం బిగుతుగా ఉంచండి. అత్యవసరం కాని షాపింగ్ను వచ్చే నెలకు వాయిదా వేయండి. మొత్తంగా ఈ 15 రోజులు మీ సహనానికి పరీక్ష. మీరు ఇంటికి ఇరుసులాంటివారు. మీరే బలహీనపడితే ఇల్లు చెల్లాచెదరవుతుంది. కాబట్టి ఉదయం 5 నిమిషాలు మీకోసం కేటాయించండి. ధ్యానం చేయండి మరియు శివయ్యకు నీళ్లు సమర్పించండి. ఈ సమయం కూడా గడిచిపోతుంది. ఇప్పుడు మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఎప్పుడైతే 8వ ఇంట్లో గ్రహాల కూటమి జరుగుతుందో అది శారీరక కష్టానికి సంకేతం. డిసెంబర్ 17వ తేదీన సూర్యుడు మరియు కుజుడు కలిసుంటారు. శరీరంలో పిత్తం అంటే వేడి పెరుగుతుంది. మీకు ఎసిడిటీ, బ్లడ్ ప్రెషర్ మరియు కళ్ళల్లో మంట సమస్యలు రావచ్చు. కానీ అసలు ప్రమాదం డిసెంబర్ 20 తర్వాతుంది. ఎప్పుడైతే శుక్రుడు అంటే మీ లగ్నాధిపతి 8వ ఇంట్లోకి వస్తారో అది మీ శరీరాన్ని బలహీనపరుస్తుంది. ఎముకలు మరియు కండరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, సయాటికా లేదా అకస్మాత్తుగా నరాల సమస్యలు రావచ్చు. కుజుడు 8వ ఇంట్లో సర్జరీ లేదా కట్, గాయాలకు కారకుడు. మీరు వంటగదిలో పనిచేస్తున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు లేదా మీ జీవిత భాగస్వామికి ఏదైనా పాత వ్యాధి ఉంటే అది ఈ సమయంలో మళ్ళీ తిరగబెట్టవచ్చు. అయితే మంచి విషయం ఏమిటంటే గురువు యొక్క దృష్టి 8వ ఇంటిపై ఉంది. ఇది ఆయుర్దాయ రక్షణ ఇస్తుంది. అంటే పెద్ద ప్రమాదం ఏదీ జరగదు. కానీ శారీరక బాధ ఇబ్బంది పెడుతుంది. విద్యార్థులకు ఇది మిశ్రమ సమయం. బుధుడు విద్యకు కారకుడు. నెల చివరి వరకు బుధ గ్రహస్థితి బాగానే ఉంది. ఎవరైతే రీసెర్చ్ లేదా లోతైన చదువులు చదువుతున్నారో వారికి 8వ ఇంటి గ్రహాలు సహాయకారిగా ఉంటాయి. కానీ బద్ధకం మీ అతిపెద్ద శత్రువు. మీరు దాన్ని వదిలేస్తే శనిదేవుడు మీకు విజయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రండి, ఇప్పుడు మనం రోజువారీగా చూద్దాం. మీ డైరీ తీసుకోండి మరియు ఈ తేదీలను నోట్ చేసుకోండి. డిసెంబర్ 17 జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ఈ రోజు సూర్యుడు 8వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ రోజు నుండి కర్మమాసం మొదలు. ఈ రోజు మీ నాన్నగారితో లేదా బాస్తో అస్సలు వాదించవద్దు. శాంతంగా ఉండండి. డిసెంబర్ 17, 18 మరియు 19 కొంచెం మెరుగ్గా ఉంటాయి. చంద్రుని స్థితి కారణంగా మీరు సంబంధాలలో మెరుగుదల గమనిస్తారు. పార్ట్నర్తో గొడవపడి ఉంటే క్షమాపణ చెప్పడానికి ఇవి మంచి రోజులు. డిసెంబర్ 20 మరియు 21 ప్రమాదం ఉంది. శుక్రుడు 8వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. ఆరోగ్యం అకస్మాత్తుగా దెబ్బతినవచ్చు. జ్వరం, ఇన్ఫెక్షన్ లేదా కడుపు నొప్పి రావచ్చు. ఈ 2 రోజుల్లో సుదూర ప్రయాణాలు అస్సలు చేయవద్దు. డిసెంబర్ 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఈ నెలలో అత్యుత్తమ సమయం. అవును, 8వ ఇంట్లో ఎంత అలజడి ఉన్నా శనిదేవుడు మరియు చంద్రుని నక్షత్రం ఎటువంటి యోగాన్ని సృష్టిస్తున్నాయంటే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కెరియర్లో శుభవార్తింటారు. ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. మీరు స్టూడెంట్ అయితే చదువులో మనసు లగ్నమవుతుంది. ఈ వారాన్ని పూర్తిగా వినియోగించుకోండి. కష్టపడండి, ఫలితాలు దక్కుతాయి. డిసెంబర్ 29 మరియు 30 ధన నష్టం జరిగే యోగం ఉంది. బుధుడు 29న 8వ ఇంట్లోకి వెళ్తారు. ఈ 2 రోజుల్లో ఆన్లైన్ లావాదేవీలు చాలా జాగ్రత్తగా చేయండి. స్నేహితులకు అప్పు ఇవ్వకండి, డబ్బు తిరిగి రాదు. డిసెంబర్ 31 అంటే సంవత్సరంలో చివరి రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీరు 2026కు చిరునవ్వుతో స్వాగతం పలుకుతారు. స్నేహితులారా, సమస్యలు గ్రహాల నుండే వస్తాయి మరియు పరిష్కారాలు కూడా గ్రహాల దగ్గరే ఉంటాయి. ఈ సవాలుతో కూడిన సమయాన్ని సులభతరం చేయటానికి నేను మీకు 3 చాలా సరళమైన కానీ శక్తివంతమైన పరిహారాలు చెబుతున్నాను. 1. మొదటి పరిహారం సూర్యుడు మరియు కుజుడి శాంతి కోసం. 8వ ఇంట్లో అగ్నితత్వం పెరిగింది కాబట్టి దానిని శాంతింపజేయడం ముఖ్యం. డిసెంబర్ 17 నుండి రోజూ ఉదయం రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో కొంచెం బెల్లం మరియు కుంకుమ వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యమివ్వండి. నీరు కుజుడు మరియు సూర్యుడి వేడిని తగ్గిస్తుంది మరియు బెల్లం సూర్యుడికి కారకం. దీనివల్ల మీ అహంకారం అదుపులో ఉంటుంది మరియు ఎముకల సమస్యలు రావు. రెండవ పరిహారం
ఎనిమిదవ ఇంటి ఆపదలను నివారించడానికి. ఎనిమిదవ ఇల్లు మృత్యుతుల్య కష్టాలను కూడా ఇస్తుంది. దీనిని నియంత్రించేది మహాకాలుడు. ఈ పక్షం రోజుల్లో ఏదో ఒక రోజు లేదా సోమవారం నాడు శివాలయానికి వెళ్ళండి. శివలింగంపై పచ్చి పాలు పోయండి. పాలు చంద్రుడికి కారకం. ఇది మనసును శాంతపరుస్తుంది మరియు శివులి కృపతో ప్రమాదాలు తొలగిపోతాయి. రెండవ మూడవ పరిహారం శుక్రుడు మరియు సంబంధాల కోసం. డిసెంబర్ 20 తర్వాత శుక్రుడు పీడింపబడినప్పుడు శుక్రవారం నాడు ఏదైనా పేద అమ్మాయికి లేదా గుడిలో తెల్లటి స్వీట్స్, బర్ఫీ లేదా పాయసం వంటివి దానం చేయండి. దీనివల్ల శుక్రదోషం తగ్గుతుంది మరియు మీ దాంపత్య జీవితంలో శాంతి ఉంటుంది. ఒక ముఖ్యమైన సలహా ఏమిటంటే ఈ సమయంలో మీ మాటపై సరస్వతిని కూర్చోబెట్టుకోండి. బుధుడు 7వ ఇంట్లో ఉన్నారు. మీరు ఏం మాట్లాడినా దాని ప్రభావం లోతుగా ఉంటుంది. కఠినంగా మాట్లాడటం మానుకోండి. చివరగా నేను ఇంతే చెప్పదలుచుకున్నాను. గ్రహాలు, నక్షత్రాలు కేవలం మనకు దారి చూపిస్తాయి. నడవాల్సింది మనమే. డిసెంబర్ 17 నుండి 31 వరకు సమయం కొంచెం ఎగుడుదిగుడుగా ఉండొచ్చు. కానీ ఇది మిమ్మల్ని బలంగా తయారు చేయడానికే వస్తుంది. ఇనుము అగ్నిలో కాలినప్పుడే అది ఉక్కుగా మారుతుంది. ఈ సమయం మీ తపస్సుకు సంబంధించినది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ కుటుంబానికి ప్రేమను పంచండి మరియు శని దేవుడిపై నమ్మకం ఉంచండి. ఆయన మీ కష్టానికి ఫలితాన్ని తప్పక ఇస్తారు. భయపడాల్సిన పనేమీ లేదు. కేవలం కొంచెం జాగ్రత్త అవసరం. 2026 మీ స్వాగతం కోసం చేతులు చాచి నిలబడింది. మరియు నమ్మండి, ఆ సంవత్సరం మీకోసం చాలా మంచి విషయాలను తీసుకురాబోతుంది. మీకు ఈ విశ్లేషణ నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ వృషభ రాశి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. తద్వారా వారు కూడా అప్రమత్తంగా ఉండగలరు. మరియు అవును, కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరు లేదా జై శనిదేవ్ అని రాసి మీ హాజరును తప్పక వేయండి. మీ కామెంట్స్ నాకు చాలా ప్రోత్సాహాన్నిస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే 2026 వార్షిక రాశిఫలం కూడా త్వరలోనే రాబోతుంది. మీరు ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఇదే కోరికతో నేను సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్.